నిదానంగా చేస్తూ వచ్చి ఇది కొంచెం హైదరాబాద్ కూడా కొంచెం నెట్వర్క్ పెంచుకొని ఏ విధంగా ఇంతాకే షూటింగ్ స్పాట్ కూడా వెళ్ళి కలిసి వచ్చామండి. పెద్ద రాబోతుంది, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? పెద్ద రంగస్థలం అందరూ చూసారు, దానికి డబుల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్యాన్స్ అందరం. చిక్రీ చిక్రీ సాంగ్ కి కొన్ని విమర్శలు కూడా వచ్చాయి కదా, ఫ్యాన్స్ గా మీరు ఏం చెప్తారు? విమర్శలు అయితే ఏం రాలేదండి. ఏమొచ్చాయి చెప్పండి ఒకసారి. నేను దానికి హుక్ స్టెప్ గురించి కానీ, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ గురించి కానీ, ఆ లిరిక్స్ గురించి కానీ. ఓకే, లిరిక్స్ పక్కన పెట్టండి. హుక్ స్టెప్ అనేది ఏంటంటే కామన్ గా ఇప్పుడు ఏ మాస్టర్ చేసినా కంపోజింగ్ ఈజీగా ఉంటుంది. లైక్ శేఖర్ మాస్టర్ కానీ, లారెన్స్ మాస్టర్ కానీ. జానీ మాస్టర్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. క్లమ్జీ పిచ్చి పిచ్చిగా వేస్తాడు, కానీ స్టెప్ ఎవరికి అర్థం కాదు. సో చాలా టైం పట్టింది ఆ స్టెప్ ప్రాక్టీస్ చేయడానికి. నేను ప్రాక్టీస్ చేస్తాను, 3 days టైం పట్టింది. చరణ్ గారికి గాయమైందని తెలిసింది షూటింగ్. ఇంతాకి చూసి వచ్చామండి, వీడియో ఫోటో కూడా ఉంది, చూపిస్తాం మీకు. ఇది వాటికి రాలేదు, కలిసే వచ్చామండి. చరణ్ గారు అయితే మంచిగా చూసుకున్నారు. అండ్ వచ్చిన ఫ్యాన్స్ అందరూ ప్రతి అందరికి లంచ్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. అది కూడా వెజ్ పెట్టి 2-3 కూరలు కాదు, అన్లిమిటెడ్ నాన్ వెజ్ బఫెట్. చరణ్ గారిని ఇంతాక ఆఫ్టర్నూన్ 3:30 అప్పుడు గచ్చిబౌలి పెద్ద షూటింగ్ స్పాట్కి వెళ్ళి కలిసామండి. షూటింగ్ రన్ అవుతూ ఇప్పటికీ వస్తున్నారు. బుచ్చిబాబు గారు ఒక 1 hourలో వస్తారని చెప్తున్నారు. మరి చూడాలి. కన్నుకు వచ్చేసరికి ఇక్కడ 2 గుట్లు పడ్డాయండి. సో అందరూ కొంచెం సఫర్ అయ్యారు ఫ్యాన్స్. అప్పటికి అయిపోయాక తర్వాత మాట్లాడి అందరితో కొంచెం 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళారు. థ్యాంక్ యూ. సో ఈ రోజు చరణ్ గారిని కూడా కలిసాము అని చెప్తున్నారు. మధ్యాహ్నం ఈ రోజు చరణ్ గారిని గచ్చిబౌలిలో కలవడం జరిగింది. అలాగే ఆయన బాగానే ఉన్నారు, కంటి దగ్గర 2 కుట్లు పడినాయి. అండ్ అలాగే ఆయన రిసీవింగ్ అనేది చాలా బాగుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్నూలు వచ్చామండి. రామ్ చరణ్ ఫ్యాన్స్? అవును, వీరాభిమాని. ఎప్పుడైనా చూసారా రామ్ చరణ్? చూడాలని వచ్చాము, కానీ ఆశతో ఉన్నాం. ఆయన వస్తే మీ అదృష్టం రాకపోతే మన దురదృష్టం. ఎలా ఉంటుంది? సినిమా ఊహించినంతగా బాగుండా అనిపిస్తుంది మేడం. సినిమా ఎట్లా మనం చూడలేము, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సినిమా వస్తే ఇండస్ట్రీ కొట్టాలని మేము ఆశతో ఉన్నాం. ఆ సినిమా కోరుకుంటాం మేము. ఆయన రామ్ చరణ్ సార్ ఈరోజు వస్తే మేము చూడాలనుకున్నాం. చరణ్ గారికి గాయమైంది కదా? అవునండి, మేము చాలా బాధపడుతున్నాం. గాయమైంది, షూటింగ్లో కన్నుకు గాయమై చాలా బాధపడుతున్నాడంట ఆయన. పాపం సారీ. నేను గచ్చిబౌలి. రామ్ చరణ్ వీరాభిమాన? డాడ్ ఫ్యాన్ నేను. ఎలా ఉన్నాయి లోపల సెలబ్రేషన్? లోపల అంతా బాగానే ఉంది. ఇంతకుముందుకు నెక్స్ట్ బర్త్డే, ఇంతకుముందు 2025లో అన్నం చూసిన బర్త్డేకి అలా ఇంటికాడ. ఈసారి కూడా చూద్దాం ఎక్స్పెక్టేషన్తో వచ్చినా, కానీ అన్న రాడు, ఇట్లా గాయమైంది. అందువల్ల డిసప్పాయింట్ అయ్యాను. జస్ట్ ఈవెంట్ ఎంజాయ్ చేసి వెళ్దామని వచ్చాం అంతే. ప్రతి సంవత్సరం ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు చరణ్ గారు ఫ్యాన్? ఎలా అంటే అది ఊహించలేము, అన్ఎక్స్పెక్టెడ్. ఎలా అంటే అలా చేసుకుంటాం, మాకు అదొక పండగలాగా. రేపు శ్రీరామనవమి, చరణ్ గారి బర్త్డే, 2 పండుగలు అంటారా? 2 పండుగలు మామూలుగా ఉండదు. చరణ్ అన్న బర్త్డే అంటే అది. చరణ్ గారికి విషెస్ చెప్తారా? హ్యాపీ బర్త్డే చరణ్ అన్న గారు.